సో ఫెయిత్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో మనం అందరము ఈ ఫ్రేజ్ వినే ఉంటాం ఇంతకుముందు మన లైఫ్లలో. కాకపోతే వేరే వర్జన్ ఇన్ ఉంటాం. ఏంటిదంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. వరల్డ్లో ఉన్న వాళ్ళు సెక్యులర్గా యూజువల్గా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని వాడతారు అనమాట. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటే ఏంటంటే నువ్వు అనుకున్నది అయ్యేంత వరకు, లేదంటే నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నువ్వు అట్లా ఉన్నది అన్నట్టు యాక్ట్ చేయి. సో అగైన్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అని అర్థం. కాకపోతే నేనేమంటున్నా అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఎవరంటే మనకు అందరికీ తెలిసిన మంచి బ్రాండ్ ఒకటి ఉంది, టామీ హిల్ఫిగర్, రైట్? అది మనందరికీ తెలిసిన బ్రాండ్. బట్ యు నో వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ? ఈజ్ వేరింగ్ దట్, రైట్? సో టామీ హిల్ఫిగర్ది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. ద డేస్ వెన్ కొత్తగా టామీ అప్పుడే మార్కెట్లోకి వచ్చినాడు యాజ్ అ డిజైనర్. అప్పటి వరకు ఆయన ఎవరో ఏంటో మార్కెట్లో ఎవరికి తెలియదు. సో ఆయన మార్కెట్లోకి రాగానే వాట్ హీ డిడ్ వాజ్, అప్పటికి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. కాల్విన్ క్లైన్ కానీ వేరే వేరే బ్రాండ్స్ అన్నీ మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్ వాజ్ సాచురేటెడ్. కాకపోతే టామీ అప్పుడే ఎంటర్ ఇచ్చిండు. కానీ ఎట్లా, హౌ? సో వాట్ హీ డిడ్ వాజ్, న్యూయార్క్ స్క్వేర్ అది ఉంటుంది కదా, అక్కడ టైమ్ స్క్వేర్ దగ్గర ఒక పెద్ద బిల్ బోర్డ్ పెట్టిండు అనమాట. పెట్టేసి డిజైనర్ 1, డిజైనర్ ఇట్లా పేర్లు రాసిండు. ఎవరెవరైతే అప్పట్లో టాప్ ఉండేనో ఆ డిజైనర్ల పేర్లు రాసి 4th ప్లేస్లో లాస్ట్ ఇన్ ద లిస్ట్లో ఆయన పేరు పెట్టుకున్నాడు, టామీ హిల్ఫిగర్ అని చెప్పేసి. సో న్యూయార్క్లో టైమ్ స్క్వేర్లో ఉన్న వాళ్ళందరూ బిల్ బోర్డ్ చూసిన తర్వాత, ఓ ఇదేంది టామీయా, సో మేబీ ఐ డోంట్ నో దిస్ బ్రాండ్, అంటే నేను వెనకబడి ఉండనేమో అని చెప్పి పీపుల్ స్టార్టెడ్ బయింగ్ టామీ యొక్క ప్రోడక్ట్స్ని, బట్టలను కానీ అవన్నీ. సో దట్ ఈస్ హౌ హీ మేడ్ హిస్ సెల్ఫ్ ఇన్ టు ద మార్కెట్. టామీ అంటే అప్పుడు ఎవరు తెలియదు, ఆయన ఒక మంచి డిజైనర్ లాగా ఎంట్రీనే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కాబట్టి. సో ఆయనకైనా ఇట్లా పెద్ద డిజైనర్ లాగా బయటకు వచ్చిండు. అండ్ నవ్ వీ ఆల్ నో వేర్ ఈజ్ టామీ అండ్ హిస్ బ్రాండ్. వన్ ఆఫ్ ఈజ్ ఆల్సో వేరింగ్ టామీ టుడే. సో అదనమాట, దట్ ఈజ్ హౌ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ వర్క్స్. సో హీ జస్ట్ బిలీవ్డ్ అంటిల్ అది అయ్యేంత వరకు ఆయన బిలీవ్ చేసుకున్నాడు అంతే. సో మన జీవితంలో కూడా జనరల్గా లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లెవెల్స్. ఎప్పుడైనా మనం పుట్టినప్పటి నుంచి కానీ మనిషి చచ్చిపోయేంత వరకు లైఫ్ అంతా ఇట్లా ఒక స్ట్రేట్ లైన్లో కానీ ఒక స్ట్రేట్ పాత్లో కానీ ఉండదు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ లెవెల్స్. ఒక లెవెల్ ఉన్నప్పుడు ఒక కష్టం ఉంటుంది, ఇంకో లెవెల్కి వచ్చినాక ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ కాదు. కాకపోతే ఎవ్రీ లెవెల్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్గా ఉన్న వాళ్ళకి పెళ్ళైతే లేదని ప్రాబ్లం, పెళ్ళైన వాళ్ళకి నా పెళ్ళాం ఇట్లా లేకపోతే నా హస్బెండ్ ఇట్లా అని ప్రాబ్లం ఉంటుంది, రైట్? పిల్లలకేమో మా పేరెంట్స్ ఇట్లా అని ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ లెవెల్ హ్యాస్ ప్రాబ్లమ్స్. కాకపోతే ఏంటిదంటే ఇంకొక విషయంలో మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెటిల్ అయినాం, ఇల్లు కొనాలంటే కొనగలుగుతామా కొనలేమా, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి, వర్కౌట్ అవుతుందా కాదా, లేకపోతే ఏదైనా పిల్లల గురించి కానీ నా పిల్లలు సెటిల్ అవుతారా సెటిల్ కారా, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా వస్తుందా రాదా, ఇవన్నిట్లో ఒక ఎస్ ఒక నో అనేది ఉంటుంది. ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ప్రతి ఫేజ్లో మనకు అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒకటే క్వశ్చన్, వాట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్, వాట్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఈ రెండిట్లోనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి చాలా ఏమవుతుంటుందంటే స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? బికాస్ ఆఫ్ దోస్ 2 క్వశ్చన్స్ దట్ వీ ఆస్క్ ఆల్వేస్. వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా. కాకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, స్ట్రెస్ యాంగ్జైటీ అన్నది మనం ఆలోచించే థింకింగ్ బట్టి ఉంటుంది. కాకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పీస్, అష్యూరెన్స్, జాయ్, ఇది దేవుని వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు మనకిప్పుడు పీస్ కానీ జాయ్ కానీ అష్యూరెన్స్ కానీ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం అంటే దేవుని వాక్యం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుంది, దేవుడి వాక్యం మన జీవితం గురించి ఏమంటుంది. అట్లా మనం దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఆయన చిత్తంను గమనించడం దేవుడు నేర్పిస్తాడు అనమాట. ప్రతి సిట్యువేషన్లో, ప్రతి ఫేజ్ ఆఫ్ ద లైఫ్లో ఆయన చిత్తంని గమనించడం నేర్పిస్తాడు.
జెర్మయా 29:11 మనందరికీ తెలిసిన వాక్యమే. ఆ వాక్యం ఏమంటుందంటే, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ నాట్ టు హార్మ్ యూ. దేవుడు మన జీవితంలో కొన్ని సిట్యువేషన్స్లో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దేవుడి నుంచి నో అవుతుంది. నో, ఐ వోంట్ గివ్ యూ దిస్, నో, ఐ విల్ నాట్ అలౌ దిస్. బట్ అది మనల్ని ప్రాస్పర్ చేయడానికి తప్పితే మనని హార్మ్ చేయడానికి ఎన్నడూను కాదు. సో ప్రతి దానికి కూడా దేవుని చిత్తంతోని మన ఇష్టాలు కానీ మన ప్రార్థనలను కానీ దేవుని చిత్తంతో అలైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లయితే లైఫ్లో మనకి యాంగ్జైటీ స్ట్రెస్లు ఉండవు. మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనంతట మనము మనిష్టం, ఓ నాకు ఇది కావాలి, నాకు ఇట్లుండాలి, నాకు ఈ జాబ్ వస్తే బాగుంటుంది అని మనంతట మనం అనుకోవడం వల్ల ఈ యాంగ్జైటీ స్ట్రెస్ వస్తుంది. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? పీస్, జాయ్, అష్యూరెన్స్. ఇవి మన జీవితంలో ఉండకపోవడానికి కారణము మన విష్ని మనమే చేసుకోవడం అన్నమాట. దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఎవరు అంటే మనమే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం. మనంతట మనమే డౌట్స్ పెట్టుకుంటాం. దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం ఇస్తాడు ఒక దాని గురించి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మాట్లాడిండు ఆల్రెడీ. కానీ యాజ్ వి నావిగేట్ ఇన్ లైఫ్, నాకు పెళ్ళి అవుతుంది, అసలుకి నాకు దొరుకుతారా, ఎవరు నన్ను చేసుకుంటూ వాళ్ళు ఉంటారా, అట్లా ఆలోచించుకుంటాం. మనమే డౌట్ పెట్టుకుంటాం. కానీ దేవుడు ఆల్రెడీ హ్యాస్ స్పోకెన్ అండ్ దట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ అనమాట. సో అట్లనే ప్రతి విషయంలో కూడా ఏ లెవెల్లో మనం ఉన్నా, ఏ సిచ్యువేషన్ నుంచి మనం గో త్రూ అవుతున్నా కూడా ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈజ్ దిస్ ద విల్ ఆఫ్ గాడ్? ఇదే నా దేవుని చిత్తము. అది ఫస్ట్ మనం గ్రహించాలి. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే, దేవుడు ఏమంటున్నాడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి, దాన్ని మనం బిలీవ్ చేయాలి. దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, ఇన్స్టెడ్ పీస్ అండ్ జాయ్ ఉంటుంది అన్నమాట. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు బైబిల్లో. మనందరికీ తెలిసిన ఏంటంటే అబ్రహాముతోని దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు అబ్రహాం వయసు 75 years. తర్వాత ఫస్ట్ టైం మాట్లాడండి, అప్పుడు అబ్రహాం పేరు అబ్రహాం కూడా కాదు, అబ్రామే. అప్పుడే దేవుడు మాట్లాడింది ఏమనంటే, ఐ విల్ మేక్ యూ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని అన్నాడు. జనులకు ఐ విల్ మేక్ యూ ఫాదర్ అని అన్నాడు 75 years ఉన్నప్పుడు. 75 years వచ్చేంత వరకు కూడా అబ్రహాంకు పిల్లలు లేరు. హీ వాజ్ బ్యారన్, హిజ్ వైఫ్ వాజ్ బ్యారన్. తర్వాత మళ్ళీ దేవుడు ఎప్పుడు మాట్లాడినాడంటే 75 తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ మాట్లాడిండు. వెన్ అబ్రహాం రీచ్డ్ 99 years, he reiterated the promise and he said, from now on you are not called Abram, you shall be called Abraham. నీకు నేను ఒక కొడుకునిస్తాను అని మళ్ళీ గుర్తు చేసినాడు అనమాట ప్రామిస్ని. అయితే అబ్రహాము 75 years నుంచి 100 years ఉన్నప్పుడు ఇసాకు పుడతాడు. అంటే 75 నుంచి 100 వరకు 25 years. 25 years ఆయన దేవుడు మాటని నమ్మిండు అంతే. బ్లైండ్గా నువ్వు ఇస్తానన్నావు అంతే. ఎప్పుడు దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడు కూడా అవుతుందా అవ్వదా అని అనలే. సారా అన్నది, అబ్రహాం ఎప్పుడు అనలే. సో ఆయన ఫెయిత్ అంట ఆయనకి రైచియస్నెస్ లాగా కౌంట్ అయిందంట. హిస్ ఫెయిత్ వాజ్ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్ టు హిమ్. అంటే మనము ఏ ప్రామిస్ అయినా మన దేవుడు మనకిచ్చిన ప్రామిస్లు మనం ఒకవేళ గట్టిగా పట్టుకొని డౌట్ చేయకుండా విశ్వసించినట్లయితే అది ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్ టు అస్. ఆమేన్. సో ఇంకొకటి క్లాసిక్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే స్రవించే స్త్రీ. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో స్రవించే స్త్రీ, షీ వాజ్ బ్లీడింగ్ ఫర్ 12 years. అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. షీ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ ఎట్ దట్ టైం. జ్యూస్ ఏం చేసేవాళ్ళంట అంటే వాళ్ళు వెలివేసేస్తుండే.
ఎందుకంటే ఉమెన్ వాజ్ కన్సిడర్డ్ అన్క్లీన్ డ్యూరింగ్ హర్ బ్లీడింగ్ టైం. సో ఆమెని వెలివేసేస్తుండే. అట్లా షీ వాజ్ అవుట్ సైడ్, లైక్ బయట బతుకుతుండే ఆమె. హర్ సిచ్యువేషన్ వాజ్ వర్స్ట్. కానీ ఆమెకు ఒక్కటే ఒక్క ఫెయిత్ ఉండే. ఏమని ఉండే అంటే, ఈయనెవరో జీసస్ ఆఫ్ నాజరెత్ అంట, ఈయన బట్టలు ముట్టుకున్నా నేను స్వస్థపరచబడతానంట అని ఒక్కటే ఒక థాట్ పెట్టుకుందామే. పోయి క్రౌడ్ అందరి మధ్యలో నుంచి కూడా కష్టపడి వెళ్ళి జస్ట్ ఆయన హెమ్ని టచ్ చేసింది, ఆయన అంచుని టచ్ చేసింది. టచ్ చేయగానే షీ వాజ్ హీల్డ్. అది ఇంత మనకు తెలిసిందే. కాకపోతే దాని తర్వాత జీసస్ ఏమన్నాడు ఆ సిచ్యువేషన్ గురించి, అది ఇంపార్టెంట్. జీసస్ ఏమన్నాడు తెలుసా? డాటర్ అంటే హీస్ యాక్సెప్టింగ్ హర్, హీస్ బ్రింగింగ్ హర్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ. ఏ సొసైటీ అయితే వెలివేసిందో, నజరేయుడైన దేవుడు ఆయనని నా కుమార్తె అని అన్నాడు, మై డాటర్ అని యాక్సెప్ట్ చేసి, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్ అని అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. కాకపోతే అప్పుడైనా జీసస్ ఏమన్నా అని ఉండొచ్చు, కానీ ఏమన్నాడైనా, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్ అని అన్నాడు అనమాట. ఇట్లా వీ హ్యావ్ దిస్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్, who believed in his sovereignty, who believed that God is able to do. సో ఈరోజు మనం ఏ పరిస్థితులు ఉన్నామో, ఎవరికైనా దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాటిల్స్ దట్ దర్ గోయింగ్ త్రూ. ఐ డోంట్ నో యువర్ బ్యాటిల్, యూ డోంట్ నో మై బ్యాటిల్. మన ఎవరికి తెలియదు. కానీ మన అందరి బ్యాటిల్స్ కలెక్టివ్గా దేవుడికి తెలుసు. వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఆర్ అవర్ రిక్వెస్ట్స్, వాట్ ఆర్ అవర్ ప్రేయర్స్, మన డిజైర్స్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ ఏబుల్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము దేవునికి సాధ్యము. బలహీనమైన దేవుడు కాదు, బలవంతుడైన దేవుడు. అటువంటి దేవుడు ఉన్నాడు మన దగ్గర, రైట్? సో ఫస్ట్ మనం అది బిలీవ్ చేయాలి. యాజ్ అ క్రిస్టియన్, it is to believe that authority is in the hands of one sovereign God, that he knows what we are going through, that he knows every single minute of our life, every single day, everything that we do, God knows. అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ వీ హ్యావ్ టు రెస్ట్ ఇన్ హిస్ ప్రామిసెస్. ఎట్లా ఫెయిత్ ఉండాలంటే, బ్లైండ్ ఫెయిత్ ఉండాలి. Blind, no questions, no doubt. You know what Mark 11:24 says? Can someone read it for me, please? I tell you, you can pray for anything, but if you believe that you will receive it, it will be yours. It says you can pray for anything. But when you are praying, first forgive anyone you are God. 11:24. I tell you, you can pray for anything, and if you believe that you received it, if you believe that you have received it, if you believe that you have received it, it shall be yours. మనలో ఎంతమంది ప్రార్థన చేసినప్పుడు ఇది నాది అని విశ్వాసం ఉంచుతున్నాం? ఐ నో someone has been praying for something. Someone has been praying for some breakthrough. Someone has been praying for some stronghold in their life. We all know. అండ్ ఇంకొకసారి అనిపిస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇంకెప్పుడు తెరుస్తావు ద్వారం, ఇంకెన్ని రోజులు నేను వెయిటింగ్ చేయాలి, ఇంకెప్పుడు నా ప్రార్థనకు జవాబిస్తావు అని ఎన్నో రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తుండొచ్చు, ఒక విషయం గురించి ఎదురు చూస్తుండొచ్చు. కాకపోతే ఇలా దేవుడు మనతో ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ కెన్ ఓన్లీ బిలీవ్, నన్ను నువ్వు నమ్మగలుగుతావా? కెన్ యూ ట్రస్ట్ మీ? కెన్ యూ బిలీవ్ మీ? డౌట్ పెట్టుకోవడం కాదు, డోంట్ డౌట్ ఇట్. ద బైబిల్ సేస్ డోంట్ డౌట్ ఇట్. పీటర్ని కూడా దేవుడు తిడతాడు కదా, ఓ యూ లిటిల్ ఫెయిత్ అని. ద హోల్ నేరేటివ్ దేవుడు ఒక్కటి హీస్ ఎక్స్పెక్టింగ్,
that we all believe in his promises, that we all believe that he's able. ఇస్తడా ఇయ్యడా అనుకోవడం ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, లేదంటే నా హస్బెండ్ ఉన్నాడు. బికాజ్ రైట్ నౌ ఇఫ్ మై హస్బెండ్ ఈజ్ మై ప్రొవైడర్ కాబట్టి. సో నా హస్బెండ్ని నేను ఏమైనా అడుగుతా, నాకేమైనా కొనిపియవా, ఫర్ ఎగ్జాంపుల్ ఓ డ్రెస్ కొనిపియవా అని అడుగుతా. ఆయన అంటాడు, ఇప్పుడు వద్దులే, నీ బర్త్డేకి తీసుకో, లేకపోతే న్యూ ఇయర్కి తీసుకుందాం, లేకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్ ఉంటే ఏమైనా క్రిస్మస్కి అట్లా తీసుకుందాంలే అంటాడు. దట్ ఈస్ డిలే. అంతేగాని నేను కొనియను అన్నాడు అనుకో, కొనియను అంటే కొనియలేదు కాదు, కొనియలేక హీఈస్ నాట్ డూయింగ్ దట్. మేబీ హీ హ్యాస్ అ రీజన్ వై హీ సేయింగ్ నో. హీ కాంట్ అఫోర్డ్ అ డ్రెస్, ఒక $100 $50 ఉన్న డ్రెస్ ఉంటుంది, అది హీ కాంట్ అఫోర్డ్, హీ క్యాన్ అఫోర్డ్, బట్ హీ సేయింగ్ నో ఫర్ అ రీజన్. అట్లనే దేవుడు కూడా ఏమన్నా ఇయ్యట్లేదు మన లైఫ్లో, లేకపోతే ఏదైనా మన లైఫ్లో ఒక డోర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఏబుల్. ఇట్స్ జస్ట్ దట్ గాడ్ డజంట్, హీ థింక్స్ దట్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ అస్. గాడ్ థింక్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ అస్. కొన్ని లైఫ్లో దేవుడు ఎలా చేయకపోవడం అన్నది ప్రొటెక్షన్. అలాంటి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉంది బైబిల్లో, రేచల్ అండ్ లేయా. రేచల్ షీ వాజ్ లవ్డ్. ఆయన ఏం చేసిండంటే జేకబ్ ఆమె కోసం 7 years ప్రేమించి ఆమె కోసం కష్టపడి వాళ్ళ డాడీ దగ్గర చాలా లేబర్ చేసి ఐ వాంట్ టు మ్యారీ హర్ అని పట్టుకున్నాడు. బట్ హీ డిడ్ నాట్ ఫైండ్ అవుట్ ఇఫ్ రేచల్ వాజ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉన్నదా లేదా తెలుసుకోకుండా హీ వాంటెడ్ టు మ్యారీ హర్. సో వాట్ వాజ్ ద ఫ్రూట్ ఆఫ్టర్ హీ మ్యారీడ్ రేచల్? రేచల్ వాజ్ బ్యారన్. రేచల్ డిడ్ నాట్ కన్సీవ్, రేచల్ గుడ్ నాట్ గివ్ హిమ్ చిల్డ్రన్. కానీ లేయా దేవుని ప్రణాళికలు ఉంది కాబట్టి లేయా కేమ్ ఇన్ టు ద ఫ్యామిలీ. లేయా నుంచి జూడా పుట్టిండు, జూడా గోత్రం నుంచి జీసస్ కేమ్. యు సీ హౌ గాడ్ యూజ్డ్ లేయా. బట్ మ్యాన్ వాంటెడ్ రేచల్, బట్ గాడ్ యూజ్డ్ లేయా. సో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం దేవుడిని కొన్ని విషయాల గురించి చాలా ప్రెషరైజ్ చేస్తాం. గాడ్, ఐ డోంట్ నో, ఐ వాంట్ దిస్. బట్ గాడ్ నోస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, బట్ దట్ ఈస్ నాట్ మై ప్లాన్ ఫర్ యూ. అలాంటప్పుడు మేము ఏం చేయాలంటే వీ షుడ్ బీ ఏబుల్ టు లెట్ గో. ఎట్లా చేయగలుగుతామంటే వెన్ వీ ట్రస్ట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏందో మనకు కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు అప్పుడు వీల్ బీ ఏబుల్ టు బీ హ్యాపీ. Even if it is a yes or even if it is a no, we will be able to be happy when we realize the will of God. So today, I want to encourage you all. Knowing the will of God is important. Devun chittam telsukodam important. Second thing is, when God has promised you something, when God has spoken something over your life, believe it. నేను స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ చెప్పినా కదా. నౌ ఐఎమ్ సేయింగ్ ఫెయిత్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. జస్ట్ ఫెయిత్ ఇట్, లైక్ బ్లైండ్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. God has promised, God will do. That's it. But when we don't know, faith it till you make it. All right. Thank you so much.